ఇక్కడున్నట్టు? ఎవ్వరికీ చెప్పకూడదు. గాయత్రికి రాముకి పెళ్లి చేయడానికి పెద్దవాళ్ళు ఒప్పుకున్నారు. నిజంగానా? అవును, గాయత్రి గారిని పెళ్లి చేసుకోవడానికి రాము ఒప్పుకున్నాడటండి. నిజంగానా? ఇప్పుడు సంతోషమేనా? హాయ్ రామ్. హాయ్. ఎక్కడున్నావు? ఎందుకు చెప్పండి సార్, ఎక్కడున్నారు? ఇంట్లోనే. అయితే అర్జెంటుగా బయలుదేరి అరగంటలో మార్కెట్ పక్కనే ఉన్న ఫేమస్ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళు. రెస్టారెంట్ దగ్గరకా? ఎందుకు? నాకేం తెలుసు. గాయత్రి ఏదో నీతో అర్జెంటుగా మాట్లాడాలట. నిన్నక్కడికి రమ్మని చెప్పని నాతో చెప్పింది. గాయత్రి మేడమా? ఏంటి? నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది సార్. అర్జెంటుగా వెళ్ళి కలిస్తే తమ మేడం గారే చెప్తారు మ్యాటర్ ఏంటో. కాదు, తను వెయిట్ చేస్తూ ఉంటుంది. వెళ్ళండి సార్. అలాగే. హలో. హలో అర్చన, ఏం చేస్తున్నావు? ఏం లేదు. అయితే నీకు చిన్న సర్ప్రైజ్. సర్ప్రైజా? అదేంటో తెలుసుకోవాలంటే అర్జెంటుగా బయలుదేరి అరగంటలో మార్కెట్ పక్కన ఫేమస్ రెస్టారెంట్ ఉంది కదా, అక్కడికి వెళ్ళు. అక్కడికా? అక్కడికే. నీ రాముడు నిన్ను రమ్మని చెప్పమని నాతో చెప్పాడు. ఆయనే నీతో ఏదో ముఖ్యమైన సంగతి మాట్లాడాలట. వెళ్ళు. దేని గురించి? నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది. నువ్వు మేడంవి, తను నీ బాడీ గార్డ్. అర్జెంటుగా వెళ్ళి మ్యాటర్ ఏంటో నువ్వే కనుక్కో. సరే. కాదు, తను వెయిట్ చేస్తూ ఉంటాడు. త్వరగా వెళ్ళు. అలాగే. మేడం, మీరు నాతో ఏదో మాట్లాడాలన్నారట. నేనా? మీరే నాతో ఏదో మాట్లాడాలన్నారని చెప్తే. నేనా? ఎవరు చెప్పారు?
కళ్యాణ్, మీకెవరు చెప్పారు? కళ్యాణి చెప్పాడు. ఓ, అర్థమైంది. అంటే కావాలనే కళ్యాణ్ మనకి ఇలా చేశాడు. ఎందుకు ఇలా చేశాడంటారు? ఏమో, అదే అర్థం కావడం లేదు. సార్, రాంప్రసాద్ గారు అంటే మీరేనా? నేనే. ఏంటిది? బర్త్డే కేక్ సార్. నాకేం తెలీదు. అంటే మీరు ఆర్డర్ చేయలేదా? ఆహా. హ్యాపీ బర్త్డే అర్చన. అంటే ఇవాళ? అవును, ఇవాళ నా అర్చన పుట్టినరోజు. కానీ నిజంగా నేను ఇది ఆర్డర్ చేయలేదు. ఆశ్చర్యంగా ఉంది. మరి ఎవరు ఆర్డర్ చేసుంటారు? నేను. కళ్యాణ్, నువ్వు? నేనే. ఇవాళ అర్చన పుట్టినరోజు కదా, మీ ఇద్దరికి చిన్న సర్ప్రైజ్. కళ్యాణ్, ఏంటిదంతా? చెప్పాను కదా, బర్త్డే సెలబ్రేషన్ అని. బర్త్డే సెలబ్రేషన్ అర్చన లేకుండా? హలో, అర్చన లేకపోవడం ఏంటి? నీ ఎదురుగానే ఉంది కదా. కళ్యాణ్, ఏమంటున్నావు? నేను క్లారిటీతోనే మాట్లాడుతున్నాను. మీరే కొంచెం కన్ఫ్యూజన్ నుంచి బయటికి రావాలి. అంటే సింపుల్, మీరిద్దరూ పెళ్లి ఒప్పుకున్నారు. సో ఇక మీదట గాయత్రినే అర్చన అనుకో. తనలోనే నీ అర్చనను చూసుకో. ఈ బర్త్డే కేక్ని అర్చన ఇప్పుడు కట్ చేస్తుందని ఊహించుకో. కమాన్, కట్ చేయి. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు అర్చన. కమాన్, కట్ చేయి. హలో, ఇటు కాదు అటు చూడమ్మా. కేక్ కట్ చేసి ఊరుకోవడమేనా? నీ రాముకు తినిపించు, తినిపించు. అయ్యా, బర్త్డే బేబీ తమకు తినిపిస్తే సరిపోదు, తమరు తినిపించండి. పర్వాలేదు, కానివ్వండి. వండర్ఫుల్ వండర్ఫుల్. ఒక్క నిమిషం. మళ్ళీ ఒకసారి తినిపించు, తినిపించు. వండర్ఫుల్. రాము, అర్చన, ఏది ఈ పుట్టినరోజు శుభ సందర్భంలో ఒక్కసారి మీరిద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి. అరే, కాబోయే భార్య భర్తలే కదా, తప్పులేదు. కమ్ ఆన్ ఐసే, కమ్ ఆన్ ఐసే. వెరీ గుడ్. స్మైల్ ప్లీజ్. కమాన్ కమాన్, చెయ్యవు. ఆగండి ఆగండి. మళ్ళీ ఏంటి? ప్రమాణం. నా ముందు మీరిద్దరూ ప్రమాణం చేయాలి. ప్రమాణమా? ఏమని చేయాలి? పెళ్లినాటి ప్రమాణాల్ని పురోహితుడు చదివిస్తే ఈ పుట్టినరోజు ప్రమాణాన్ని మీ ఫ్రెండ్
ఈ కళ్యాణ్ చదివిస్తాడనమాట. చెప్పండి చెప్పండి. మేము ఈ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకుంటాం. మార్చుకుంటాం. ఎప్పటికీ విడిపోకుండా కడదాకా కలిసే ఉంటాం. శుభం. అన్యోన్య దాంపత్య సిద్ధిరస్తు. క్వాలిఫికేషన్స్ ఉన్నాయంటే సరిపోదు, నిరూపించేందుకు ఆధారం, సర్టిఫికెట్స్ కావాలి. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని బతిమాలితే ఇచ్చేయడానికి ఇదేమైనా సినిమాలో వేషం అనుకున్నావా? వెళ్ళమ్మా, గెట్ అవుట్. బతుకు బస్టాండ్ అవడం అంటే ఏంటో అనుకున్నాను. ఇదేనన్నమాట. ఏంటి, నేను విన్నది నిజమేనా? ఆ ఇంట్లోంచి కూడా తన్ని తరిమేశారంటగా. ఎక్కడుంటున్నావు? కేర్ ఆఫ్ బస్టాండేనా? అది మీకు అనవసరం. అబ్బా, చింత చచ్చినా పులుపు ఇంకా చచ్చినట్లేదే, పొగరింకా దిగినట్లేదు. చూడండి, నేను బస్టాండ్ లోనే ఉంటాను, రైల్వే ప్లాట్ఫామ్ మీదే ఉంటాను. మీకు అనవసరం. ఎంత మాట. సౌందర్యాదేవి ఓటమిని ఒప్పుకోవడమే. తల కొట్టుకునే చేస్తాను గాని తల దించుకునే సమస్యే లేదు. నువ్వు చెప్పిండా ఇలాగే? ఏమైంది? ఏమైతే మీకెందుకు? నా కర్మకాలు ఇలా అయ్యాను. నా దారిన నేను ఏదో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాను. అబ్బచ్చా, ఉద్యోగమే? నువ్వే ఏ చేయకూడదా? చెయ్యొచ్చు, కానీ క్వాలిఫికేషన్స్ అంటే ఏం చెప్తావు? కుళ్ళుబోతానం, జలసి, పగ, ప్రతీకారం అని చెప్తావా? ఎక్స్పీరియన్స్ అడిగితే కుట్రలు, మోసాలు, కిడ్నాప్లు, మర్డర్లు అని చెప్తావా? అవును, అందరిలాగే ఉద్యోగం ఇవ్వండి ప్లీజ్ అని అడుగుతావా? లేక ఏ రివాల్వర్నో తీసి సూటిగా గురిపెట్టి ఇస్తావా చస్తావా అని బెదిరించేస్తావా? నీ స్టైల్లో. ఎలాగో నా చావు నేను చేస్తాను, అయినా మీకెందుకు? చచ్చా, చంపడమే తప్ప చావడం నీకు తెలియదు కదా. బాధ పెట్టడమే కానీ బాధ అంటే ఏంటో నీకు అస్సలు తెలియదు కదా. ఆపండి. నడి రోడ్డు మీద నన్ను ఇలా అవమానించడం అస్సలు పద్ధతి కాదు. చా, పద్ధత? ఏం మాటది? ఎప్పటి నుంచి? అసలు ఎలా ఉంటుంది? ఊరందరిది ఒక దారైతే ఉలిపి కట్టేది ఇంకో దారన్నట్టు నా స్టైల్ నాదే అని స్టైల్గా చెప్పేదానివి కదా. ఏమైంది? పాపి చిరాయు అన్నారు. నాకు తెలుసు, బస్టాండ్లోనే కాదు, కుప్ప తొట్టి పక్కనైనా నువ్వు బతికేస్తావు. బతకాలి కూడా. బ్రతుకు విలువ తెలియాలి అంటే ఒక్కొక్క అన్నం మెతుకు విలువ నీకు తెలియాలి. నువ్వు చేసిన ఒక్కొక్క పాపం నీకు గుర్తుకు రావాలి. వస్తుంది. కన్నీళ్లు కాదు, నెత్తురు కార్చే రోజు నీకు తప్పకుండా వస్తుంది. గుర్తుంచుకో.
నేనేం చేశాను? ఏంటి నాటకాలా? కొట్టానంటే ఏది కొట్టు చూద్దాం. పాటికి అయ్యగారు ఏం చేస్తూ ఉండుంటారో? అప్పుడే పడుకుని ఉంటారా? నాకు తెలీదేంటి, ఆయన గారికి అర్ధరాత్రి అయితే గానీ నిద్ర పట్టదు మరి. ఒకసారి మాట్లాడితే ఏమనుకుంటారో? అనుకుంటే మాత్రం నాకేంటట, ఫోన్ చేసి ఓ పట్టు పడతాను. మేడం. ఇంకా మేడం ఏంటి? పేరు పెట్టే పిలవచ్చు. అది లేదు ఇది లేదు, పిలవండి. బాగుంటుందేమో. నాకు బాగుంటుంది, పిలవండి. గాయత్రి. గాయత్రియా? గాయత్రి ఏంటి మరి? అర్చన అని పిలవండి. అర్చన? అదేంటి? నాకు మీ చేత అలా పిలిపించుకోవటమే ఇష్టం, మీ అర్చనగా ఉండటమే ఇష్టం. నిజం చెప్తున్నాను, మీ నీడలో నీడగా, మీ ఊపిరిలో ఊపిరిగా ఉండాలన్నదే నా ఆశ. ఏమండి, అందరి ముందు నేను గాయత్రినే, కానీ ఏకాంతంలో మాత్రం ఎప్పటికీ మీ అర్చననే. ఏది ఒక్కసారి నా కోసం నోరారా అర్చన అని పిలవండి ప్లీజ్. అర్చన. ఎన్నాళ్ళయ్యింది పిలుపు విని? ఏంటి? అదే, మీరు ప్రేమగా అర్చన అని పిలుస్తూ ఉంటే ఎంత హాయిగా ఉందో. ఏది ఇంకొక్కసారి పిలవండి. అర్చన. చాలండి, ఈ పిలుపు చాలు. ఇన్నాళ్లకి మళ్ళీ నా జన్మ ధన్యం అయిపోయింది. ఏమండి, ఈ రోజు నా జీవితంలో నేను మర్చిపోలేని రోజు, అద్భుతమైన రోజు, అపురూపమైన పెన్నిధి నా చేతికి అందిన రోజు. అందుకే మిమ్మల్ని ఒక చిన్న కోరిక కోరాలని ఫోన్ చేశాను. తీరుస్తారా? ఏంటది? తాళి. అలాగే, పెద్దవాళ్ళకి చెప్పి అరేంజ్ చేస్తాను. ముద్దు, నేను చెప్పేది పెళ్ళేర్పాట్ల గురించి కాదు. మరి? మీరు నా మెళ్ళో కట్టబోయే పవిత్రమైన మాంగళ్యాన్ని గురించి. చేయిస్తాను. అక్కర్లేదు. మీ అర్చన జ్ఞాపకంగా మీరు ఎంతో అపురూపంగా దాచుకున్నారే, ఆ తాళినే మన పెళ్లి రోజున
మీరు నా మెళ్ళో కట్టాలి.